హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కిటికీలో నుంచి వాన. ఈ కథ రచించిన వారు ఆకెళ్ల శివప్రసాద్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. చిరుజల్లు కొడుతుంది. వాన పడ్డప్పుడల్లా రుక్మిణక్క గుర్తుకొస్తుంది. రుక్మిణక్క గుర్తొచ్చినప్పుడల్లా వాన కళ్ళ ముందు కురుస్తున్నట్లు అనిపిస్తుంది. వాన రుక్మిణి అక్క గుర్తొచ్చినప్పుడల్లా నా చిన్నతనం గుర్తుకొస్తుంది. అప్పుడు నేను ఫస్ట్ ఫారం జిల్లా పరిషత్తు స్కూల్లో చదువుతున్నాను. వాన గట్టిగా కురిస్తే స్కూల్కి సెలవు ప్రకటిస్తారు. ఆ రోజు వాన పెరుగుతుందన్న అంచనాతో మా మేస్టారు బడికి సెలవు ప్రకటించారు. చిరుజల్లుల్లో తడుస్తూ ఇంటికి చేరాను. అరుక్కి ఆనుకొని ఉన్న కిటికీలో రుక్మిణి అక్క దుప్పటి కప్పుకొని కూర్చొని వానని చూస్తుంది. రుక్మిణి అక్క మా పెద్దనాన్నగారు అమ్మాయి. రుక్మిణి అక్క థర్డ్ ఫారం వరకు చదువు మానేసింది. ఈడొచ్చిన పిల్ల బయటికి వెళ్ళకూడదంటేను పెద్దవాళ్ళు అన్నారు. ఇక్కడ కూర్చున్నావేంటే అన్నాను గుమ్మంలోకి అడుగు పెడుతూ. నా మాట వినబడ్డట్టు లేదు. ఏమేయ్ నిన్నే గట్టిగా అన్నాను. ఏమిట్రా అంది ఉలిక్కిపడి విసుగ్గా నాకేసి చూస్తూ. ఏం చేస్తున్నావే? వానలో చూస్తున్నాను. కళ్ళని విచిత్రంగా తిప్పుతూ అంది. నా బొంద, చూడ్డానికి ఇంకేం దొరకలేదా వాన తప్ప? ఎక్కిరిస్తున్నట్లు అన్నాను. నీ మొహం నీకేం తెలుసురా అంది కాస్త కోపంగా. ఏం తెలీదు, అందుకే మార్కులు కూడా తక్కువ వచ్చాయి పరీక్షల్లో. పెద్ద తెలివిగా అన్నాను. ఎప్పుడు స్కూల్ గోలే, వెళ్ళి ఆడుకోపో కోపంగా అంది. బయట వానే నవ్వుతూ అన్నా. పెద్ద తెలివి. సరే కానీ రుక్కు, ఏం చూస్తున్నావు నువ్వు వానలో? అదేదో నాకు చూపెట్టరాదు అన్నాను సౌమ్యంగా. నీ మొహానికి అంత ఇది కూడానా అని అన్న తాతయ్యతో చెప్పి రుక్కుని తిష్టిస్తానని కాబోలు. సరే ఇలా రా అంది. కిటికీ పెద్దది. దుప్పటి కూడా నాకు కప్పింది. ఇద్దరం వానను చూస్తున్నాము. కాగితం పడవలకి ఏ పుస్తకాల్లో పేజీలు చింపాలా అని ఆలోచిస్తున్నాను. కాగితం పడవలు చేద్దామా పైకి అనేశాను మనస్సులో అనుకున్నది. నీ బొంద, నోరు మూసుకొని కూర్చో. ఎంతసేపు చూస్తామే ఇలా చిరాగ్గా? చిరాకేమిట్రా చిరాకు? ఆకాశం నుండి భూమికి ఏదో వర్తమానం తీసుకువస్తున్నట్టు రాలే చినుకు. బంగారు తీగలాగా మెరిసే చినుకు. చిరుజల్లులాగా ప్రారంభమై క్రమేణా పెద్దగా కృంభవృష్టిగా. క్షణంలో ఎంత మార్పు! పెద్ద చెరువులో తామరాకు మీద చిందులు వేసే చినుకు. శివాలయ శిఖరం మీద పడి చితుకుతున్న చినుకు. గాలికి ఊగే ధ్వజ స్తంభపు చిగురు గంటలు. చిటారు కొమ్మలు చివురు రెమ్మలు. లేత ఆకులు చినుకు స్పర్శకి పునర్జన్మ పొందుతున్నట్టు పులకరించిపోతుంటే, వణుకుతూ పరవశించిపోతుంటే, తనలో పడిన చినుకులో స్వప్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంటున్న పువ్వు. కొండ మీది కోవెల ప్రాంగణంలో ఉన్న గడ్డి పువ్వు మీద నృత్యం చేస్తున్న చినుకు. అలలో కదిలే చినుకు. పచ్చని పైరు మీద కురిసే వాన. చిగురాకు చాటున వాన. చలిలో చలికి వణుకుతూ వానలో తడుస్తూ సౌందర్య లోకాల అంచుకి చేరుకుంటుంటే దూరంగా ఆకాశంలో విచ్చుకున్న హరివిల్లు. ఆ అనుభూతి ఏ భాష సరిపోదు. ఏదో చెప్పుకుంటూ పోతుంది. నాకదంతా ఏదోలా ఉంది. అలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో తేజస్సు, వెలుగు, వినూత్న కాంతి. కళ్ళల్లో ముత్యాల్లా మెరుస్తూ నీళ్లు. అందాన్ని వాన చినుకుతో అన్వేషిస్తోంది. సౌందర్యాన్ని వాన చినుకులో వెతుకుతూ పరవశించిపోతున్న కమలమ్మ ఆమె. ఎన్ని జన్మల తపస్సు చేయాలో సౌందర్యోపాసన చేయటానికి అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఆమె మాటలు శుద్ధ బోరు. వానని చూసినప్పుడల్లా పరవశించిపోయేది, పులకరించిపోయేది. కొన్నాళ్లకి నేను కాలేజీ చదువులకి పట్నం వచ్చేవలసి వచ్చింది. అక్కడ మామయ్య గారింట్లో ఉండేవాణ్ణి. పట్నంలో ఉన్నప్పుడు రుక్మిణికి పెళ్ళైపోయింది. నేను పెళ్లికి వెళ్ళలేదు పరీక్షల వలన. ఇక చదువు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణలో మా ఊరికేసి వెళ్ళనే లేదు. అదీ కాక నాన్నగారు వాళ్ళు నేను పట్నం వచ్చిన కొన్నాళ్లకి ఉన్న భూమి అమ్మేసి పట్నం వచ్చేసారు. ఇవాళ ఇన్నాళ్లకి దాదాపు పుష్కరమన్నర తర్వాత ఊరికొచ్చాను. పొద్దున్నే దిగాను బస్సు. కాస్త నడుము వాల్చి లేచేసరికి వాతావరణం మసక తెరలతో కమ్మి ఉంది. తాతయ్య పోయాక ఇల్లంతా బోసిగా ఉంది. ఇంట్లో మామయ్య వాళ్ళు ఉంటున్నారు ప్రస్తుతం. కొంతసేపటికి చినుకులు ప్రారంభమయ్యాయి. చినుకును చూసేసరికి రుక్మిణక్క గుర్తొచ్చింది. ఇప్పుడేం చేస్తూ ఉంటుందో. ఊరికి యువతల వైపు తాతయ్య గారిల్లు, అటువైపు రుక్మిణక్క అత్తగారిల్లు. బావగారు స్కూల్ టీచరు. ఊరు దాదాపు మర్చిపోవటం వల్ల మరొకసారి చిరునామా మామయ్యని అడిగి వానొస్తుంది
తర్వాత వెళ్దూ గాని అంటున్నా వినకుండా గొడుగు తీసుకుని రుక్మిణక్క వాళ్ళింటికి బయలుదేరాను. వాన వస్తున్నప్పుడు రుక్మిణక్క ఏం చేస్తుందో అనే కుతూహలం నాలాంటి బద్ధకస్తుణ్ణి కూడా కదిలించింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మధ్యలో ఒకరినిద్దరిని అడిగి రుక్మిణక్క వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. చినుకులు పెద్దవవుతున్నాయి. ఆశ్చర్యం! రుక్మిణక్క కిటికీలో నుంచి రగ్గు కప్పుకొని కూర్చొని చూస్తుంది వానని, వాన చిలుకుని. ఏమే, క్షేమమేనా? గుమ్మంలోకి అడుగు పెడుతూ అడిగాను. ఆ అని లేచి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి విశేషాలు అడిగింది. వాన పెరుగుతుంది. కొంతసేపటి తర్వాత నాతో మాట్లాడుతూనే కిటికీకి చేరి నాకేసి వానకేసి చూస్తూ సంభాషణ కొనసాగిస్తుంది. నేను ఏవో ప్రశ్నలు వేస్తున్నా అంటుందే కానీ సరిగ్గా సమాధానం చెప్పటం లేదు. బహుశా వాన మహత్యం కాబోలు. ఏమిటే వానంటే అప్పటికి ఇప్పటికీ ఇలాగే ఉన్నావా ఏంటి? ఎలా ప్రశ్న వేయాలో తెలియలేదు. నిమిషం తర్వాత ఏమిటోరా శంకరం, వాన చినుకల్లే ఖర్చులు. పెరిగిపోతున్న వానలాగా రోజురోజుకి అప్పు పెరుగుతుంది. రెండవది చదువు. మూడవ వాణ్ణి వచ్చే ఏడాది నుండి కాలేజీ చదువుకి పట్నం పంపించాలి. ట్యూషన్లు మునపటిలాగా రావటం లేదు. మధ్యలో పిడుగులాగా ట్రాన్స్ఫర్ గొడవొకటి. వాన పడిన తర్వాత ఏర్పడిన బురదలాగా ఉందిరా జీవితం. పెరుగుతున్న వానకి, పెరుగుతున్న ఖర్చులకి ఆశ్చర్యపోయాను. మునుపటి అక్క, ఇప్పటి అక్క ఇద్దరి అనుభూతుల్లో, భావాల్లో ఎంత తేడా! కానీ అప్పుడు ఇప్పుడు వాన ఒక్కటే. కిటికీలో నుంచి ఆ వాన కూడాను. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.